మనము వాక్యం వినుటకు మనస్సు దేవునికి ఇవ్వాలి. ఎప్పుడైతే దేవునికి మనము మనస్సు ఇవ్వగలమో ఆ మనసున్న మంచి దేవుడు మన మనసుకు కావలసిన లేదా హృదయానికి కావలసిన వాక్యాన్ని లేదా సందేశాన్ని ఆయన అందిస్తే హృదయము సంతోషపడుతుందంట, హృదయము ఆనందిస్తూ ఉంటుంది. హృదయములో ఉన్న ప్రతి సమస్యకు విడుదల ఉంటుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఒక వాక్యాన్ని మనం విందామండి. ఆదికాండము 16వ అధ్యాయము 14వ వచనాన్ని మనం వినాలి. ఖచ్చితంగా ఈ సందేశము ద్వారా అనేకులకు మేలు కలుపుగా ఉన్నట్లుగా మనము వాక్యాన్ని వినాలి అని ప్రభు పేరట మీకు మనవి చేస్తూ ఉన్నాను. ఆదికాండము 16వ అధ్యాయము 14వ వచనాన్ని అందరూ చదవాలి. అందుచేత ఆ నీటి బొగ్గకు బెయేర్ లహాయి రొయి అని పేరు పెట్టబడిను. అది కాదేశుకును బెరెదుకును మధ్య ఉన్నది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ రోజున ఒక బావి గురించి మనం వింటూ ఉన్నాం. బెయేర్ లహాయి రొయి అనే బావిని గురించి వింటున్నాం. ఈ బావిని ఇశ్రాయేలీలు ఏమని పిలుస్తారంటే సజీవమైన బావి. ఏ బావి అంట? సజీవమైన బావి. కాలాలను బట్టి ఆ బావిలో నీరు హెచ్చుతగ్గులతో ఉండటం కానీ, పరిస్థితుల ప్రభావాలను బట్టి ఆ బావిలో ఉన్న నీరు హెచ్చుతగ్గులతో ఉండటం కానీ అది ఎంత మాత్రము అలాగున గుణగణాలను కలిగి ఉండేది కాదు. ఏ కాలము వచ్చినా, ఉష్ణోగ్రత పరిస్థితుల ప్రభావాలు మారినా, ఎలాంటి ఉద్రత ప్రపంచానికి భూమి మీద కలిగినా ఆ బావి నీరు మాత్రము తన ఉనికిని ఎప్పుడు చాటుకుంటూ ఉండేదట. ఈ సంవత్సరం చూడండి, ఎండలు విస్తరించి కాసాయి. గృహాలలో ఉండలేకపోయాం. ఎండలకు మనము మన జీవితం నడిపించుకోవటానికి చాలా కష్టమైపోయింది. అయ్యో, ఇంత ఎండలు ఉన్నాయేమి, వాతావరణంలో మార్పులు ఉన్నాయి. పిల్లరా, మనకు నదీ తీరంలో ఉన్నాము కనుక మనకి నీటి సమస్య, నీటి కొరత లేకుండా దేవుడు మనల్ని సమృద్ధి నీరుని మనకిచ్చాడు. దేవునికి స్తోత్రం. ఇంకా కొన్ని ప్రాంతాల్లో, గరువు ప్రాంతాల్లో కావచ్చు, రాయలసీమ ప్రాంతాల్లో కావచ్చు, ఇలాంటి వాతావరణం సంభవించినప్పుడు బావులలో ఉన్న నీరు ఏమాత్రము కూడా కనిపించదు. ఎంత లోతుగా ఉంటాయి బావులు, చాలా లోతులో ఉంటాయి పిల్లరా. అక్కడికి బకెట్ వేసి ఓ బిందెని నీళ్లు ఊరితే ఆ బిందెని నీళ్లు ఒక ఆవిడ తోడుకుని వెళ్ళేది. లైన్లో పెట్టి ఉంటారు వాళ్ళు. రెండో ఆవిడ మళ్ళీ బకెట్ వేయాలంటే బావిలో ఒక రెండు ఏమంటారు దాన్ని, మళ్ళీ బిందె నీళ్ళు ఊరాలి. ఆ ఊరి వరకు ఆమె వేచి ఉండాలి. ఎంత సమయం పడుతుందో తెలియదు. ఆ నీటిని చూస్తూ సరిపోతాయిలే అన్న టైంలో అప్పుడు బకెట్ వేసి నీళ్లు తోడుకుని ఇంటికి పట్టుకెళ్ళేవారు. అలాంటి బావిలు కూడా మనకు కనబడ్డాయి. దేవునికి స్తోత్రం. కొన్ని బావులు ఉన్నాయి. కొన్ని బావులు ఉప్పు నీటితో ఉంటాయి. కొన్ని బావులు చప్పిడి నీళ్లతో ఉంటాయి. కొన్ని బావులు నీరు తీయగా ఉంటుంది. కానీ ఈరోజు మనం వింటున్నటువంటి బావి ఎలాంటి బావి అంటే సజీవమైన బావి. ఏ బావి అది? సజీవమైన బావి. ఈ సజీవమైన బావి ఎక్కడ కనిపించింది అంటే అబ్రహాము ఉన్నటువంటి దినాలలో అబ్రహాము చేత తన భార్య ఒక పని చేయించింది.
అది మీ అందరికీ తెలిసిన మాట. అది అబ్రహాము భార్య ఒక పని చూపించింది. అయ్యా, మనకు పిల్లలు లేరు, నాకు ఇంకా పిల్లలు పుట్టరు, నాకు 90 వచ్చింది గనుక ఈ శరీరముతో నేను గర్భాన్ని మోయలేను, ఒకవేళ వచ్చినా గనుక ఇంత సమయాన్ని వేచి ఉన్నాము, దేవుడు మన మీద కనికరము చూపించలేదు అని చెప్పి ఆమె పనిగత్తి అయినటువంటి ఒక ఐగుప్తురాలు ఉంటే ఆమెతో ఆయనకు వివాహం చేసింది. ఆ సమయంలో ఆమె గర్భవతి అయితే, గర్భవతి అయినటువంటి హాగరు శారాను ఎలా చూసిందంట? చిన్న చూపు చూసింది. దేవునికి స్తోత్రం. మనకు ఒక మాట తెలుసు, స్త్రీకి స్త్రీయే శత్రువు అంట. స్త్రీకి స్త్రీయే శత్రువు. స్త్రీలకు పురుషుడు శత్రువు కాదు, పురుషులకు స్త్రీ శత్రువు కాదు. స్త్రీకి స్త్రీయే శత్రువైపోతుంది. ప్రియులారా, ఇక్కడ కూడా పరిస్థితి ప్రభావము ఎలాగ ఉందంటే, ఆగరు ఎలాంటి పాత్ర అంటే శారా చేతి క్రింద అణిగిమిణిగి ఉండవలసిన పాత్ర, శారా మాటల ప్రకారముగా జీవించవలసిన పాత్ర. శారా కూర్చోమంటే కూర్చోవాలి, నిలబడమంటే నిలబడాలి. శారా ఏదైనా పని చెబితే చేయాలి. ఒకవేళ హాగరు ఖాళీగా ఉందంటే, అమ్మా నేను ఖాళీగా ఉన్నాను, ఏదైనా ఒక పని చెప్పండి నేను చేస్తాను అనేటువంటి పాత్ర ఆగరిది. ప్రియ దైవ జనాంగమా, అలాంటి పరిస్థితుల్లో హాగరు యజమానురాలైన శారాను ఎలా చూసిందంట? చిన్న చూపు చూసింది. దేవునికి స్తోత్రం. మనము కూడా మన జీవితాల్లో చాలామంది స్త్రీలు ఆమెకు ఎవరైనా కొంచెం ఆమె కంటే ఖరీదుగాను, ఆమె కంటే కొంచెం హోదాగాను, ఆమె కంటే కొంచెం తక్కువగాను ఉన్నప్పుడు మనము కూడా స్త్రీలను ఎలా చూస్తారండి? మీరు చాలా చిన్న చూపు చూస్తామంటాం. ప్రియులారా, కానీ ఇక్కడ జరిగిన విషయము ఏమిటి అంటే, శారాను హాగరు చిన్న చూపు ఎందుకు చూసిందంటే, శారా లోటును చూసింది, శారా కొదువను చూసింది. శారా స్త్రీ జీవితాన్ని విమర్శించినట్లుగా చేస్తుంది ఆగరు చాలా గర్వముతో చూసింది, ఆగరు అతిశయముతో చూసింది. నీకంటే అబ్రహాముకు నేనే సూటబుల్ అన్నట్టు చూసింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. క్రీస్తు ప్రియ దేవుని బిడ్డలారా, ఏమంటుందండి ఆగరు? శారా ఇప్పుడు అమ్మగారు అంటలేదు, ఇప్పుడు ఏమంటుంది? శారా అబ్రహాముకి నీకంటే నేనే సూటబుల్. నీ వలన అబ్రహాముకి ఏ సంతోషాన్ని ఇవ్వలేకపోయావు, నీ వలన అబ్రహాముకి ఎలాంటి ఆనందాన్ని ఇవ్వలేకపోయావు. నన్ను చూడు, నీ చేతులతోనే వివాహం చేసావు, వెంటనే దేవుడు నా గర్భాన్ని తెరిచాడు, నేను అప్పుడు బిడ్డను మోస్తున్నాను, కొన్ని నెలల్లో నాకు కుమారుడు పుడతాడు, అప్పుడు నీ గతి ఏమవును అని హాగరు శారాను విమర్శించింది. దేవునికి స్తోత్రం. విమర్శించిందిలే. యజమానురాలని గౌరవం లేకుండా మాట్లాడింది, యజమానురాలని మర్యాద లేకుండా మాట్లాడింది, యజమానురాలని ఏ విధమైన రెస్పెక్ట్ ఇవ్వకుండా తన చెడ్డ ప్రవర్తన అంతా కూడా శారా ఎదుట చూపించినప్పుడు శారా ఏమి చేసింది? అబ్రహాముకి ఇచ్చింది వార్నింగ్. దేవునికి స్తోత్రం. ఎవరికి ఇచ్చిందండి? శారాని ఏమనలేదు అప్పుడు. శారా ఆగర్ని ఏమనలా. వార్నింగ్ ఎవరికి ఇచ్చింది? అబ్రహాముకి ఇచ్చింది. ఇటు రావయ్య అంది. పాపం అబ్రహాము భార్య అంటే చాలా ఇష్టమండి. అబ్రహాముకు శారా అంటే చాలా చాలా ఇష్టం. భార్య భర్తలు అంటే అబ్రహామును శారాను చూసే నేర్చుకోవాలి. అంత సంతోషంగా ఉంటే కొంతమంది తల్లిదండ్రులు తట్టుకోలేరు. భార్య భర్తలు సంతోషంగా ఉంటే తల్లిదండ్రులకి అసలు తట్టుకోలేరు. అది చాలా తప్పు, పాపం కూడా. భార్య భర్తల్ని సంతోషంగా ఉండనివ్వండి. ఎందుకంటే వాక్యం చెప్పింది, ఆమె
తన తల్లిని తండ్రిని విడిచిపెట్టి, తన ఇంటి వారందరిని విడిచిపెట్టి, ఏమీ తెలియని ఊర్లో నీ కుటుంబంలో ఎవరుంటారు, ఎంతమంది మరుదులు ఉంటారు, ఎంతమంది బావలు ఉంటారు, ఎంతమంది ఆడపడుచులు ఉంటారు, ఆ ఇంట్లో ఎంతమంది ఉంటారు, వాళ్ళందరూ ఎరగరు అసలు. అలాంటి ఎరగని వారి మధ్యకు క్రొత్తగా వచ్చి ఈమె జీవించాలంటే కొంచెం కష్టంగానే ఉంటుంది. అయినా ఆ మూడుబుళ్ళ బంధం ఏంటో కానీ పిల్లారా, మూడుబుళ్ళు పడగానే తల్లిదండ్రులు మర్చిపోతుంది ఆడబిడ్డ. అత్త మామల దగ్గర వీళ్ళే నా తల్లిదండ్రులు అంటా జీవిస్తుంది. దేవుని స్తోత్రం. ఈ విషయాన్ని అత్తగారులు బాగా గమనించాలి. వివాహమైన కోడలు కూడా ఆడబడుచుల పట్ల కొంచెం వ్యంగ్యంగా వ్యవహరిస్తూ ఉంటారు. ఆడబడుచుల్ని చిన్న చూపు చూస్తూ ఉంటారు. ఆడబడుచుల్ని విమర్శిస్తూ ఉంటారు. అలా చేయకండి, మనం చేయొద్దండి. మనం ఎవరమంటే దేవుని బిడ్డలం. మనం ఎవరు బిడ్డలమండి? దేవుని బిడ్డలం. మనం ప్రేమించాలి తప్ప ద్వేషించకూడదు. దేవుడు మనకు నేర్పింది ఏంటంటే మరణములో కూడా ప్రేమించాలి, బాధ పొందుతూ కూడా ప్రేమించాలి, హింసించబడుతున్నప్పుడు కూడా ప్రేమించాలి, నష్టములో ఉన్నప్పుడు కూడా ప్రేమించాలి. దేవుడు మనకు నేర్పిందే ప్రేమ. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మనము యెహోషువ గ్రంథమంతా నేను చెప్పేశాను, రెండోసారి కూడా చెప్పేశాను ఉదయకాలంలో. అక్కడ అన్ని యుద్ధాలే జరిగాయి. కానీ ఆత్మీయ భావాన్ని తీసుకురావాలి. ఏంటి ఆత్మీయ భావం? యుద్ధము అంటే అర్థం ఏంటో తెలుసా? ప్రార్థన. క్రొత్త నిబంధనకు వచ్చేసరికి యుద్ధాన్ని యేసు ప్రభు ఎలా మార్చాడంటే ప్రార్థనగా మార్చాడు. ప్రార్థన అనేటువంటి యుద్ధము క్రైస్తవ విశ్వాసికి ఉండాలి. పాత నిబంధన గ్రంథంలో యుద్ధం అంటే ఆయుధాలతో చేశారు. క్రొత్త నిబంధన ద్వారా ఆయుధాలు ఏమయ్యాయండి? పని లేకుండా పోయాయి. ఇప్పుడు మనకు ఒక పెద్ద ఆయుధం ఉంది. వాళ్ళు వాడిన ఆయుధము కంటే పదునైన ఆయుధము, వాళ్ళు వాడిన ఆయుధము కంటే బలమైన ఆయుధము, వారు వాడిన ఆయుధాల కంటే శక్తిగల ఆయుధము ఏమిటి అంటే ప్రార్థన. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మన ప్రార్థన చేయాలి. ప్రార్థన మన యుద్ధములో ఎలాంటి శత్రువైన ఓడిపోతాడు. ప్రార్థన నీకు ఉండాలి. మొకాళ్ళ ప్రార్థన ఉండాలి. పగతో ఉండవద్దు, ద్వేషముతో ఉండవద్దు. మరొక హాగరుల వలె ప్రవర్తించకండి. ఆగరుకు మర్యాద లేదు, ఆగరికి ఏమి లేదండి, రెస్పెక్ట్ లేదు, ఆగరికి ఏమి లేదు, తగ్గింపు లేదు. నా యజమానురాలు, నాకు అధికారి, నాకు జీతం ఇచ్చేది, నాకు మొత్త పెట్టేది, నాకు నన్ను పోషించేది, నన్ను నమ్మి తన ఇంట్లో పెట్టుకుంది అనేటటువంటి మర్యాద లేని మాటలు మాట్లాడి శారాను చిన్న చూపు చూసింది. నేను అంటాను, మీరెవరు కూడా అలాగని ఎవరిని చిన్న చూపు చూడకండి. మనము రక్తము, మన కొరకు రక్తము కార్చిన యేసయ్య బిడ్డలం. దేవునికి స్తోత్రం చెప్పండి. సంతోషంగా ఉంటుంది చెప్పండి. సంతోషంగా ఉన్నవాళ్ళు చెప్పండి. ఎంతమంది సంతోషం ఉన్నారో వాళ్ళు చెప్పండి. ఇది నాకు నచ్చలేదు అన్నవారు దేవుని స్తోత్రం చెప్పండి. అందరికి నచ్చింది. ఇక్కడి నుంచి మనం ఎలా ఉండాలి? ప్రేమగా ఉండాలి. ఎలా ఉండాలి? అత్త కోడలు ఎలా ఉండాలి? ప్రేమగా ఉండాలి. తోటి కోడలు ఎలా ఉండాలి? ప్రేమగా ఉండాలి. సహోదరులు ఎలా ఉండాలి? ప్రేమగా ఉండాలి. ఒక సంఘంలో ఉన్న వాళ్ళు మనం ఎలా ఉండాలి? ప్రేమగా ఉండాలి. ఒక ఇంటిలో ఉన్న మనము ప్రేమగా ఉండాలి. ఒకే ఇంటిలో ఉన్నటువంటి శారా హాగర్ల మధ్యన ప్రేమ లేదు, ప్రేమ చల్లారిపోయింది. అందుకని అబ్రహామును పిలిచి శారా వార్నింగ్ ఇచ్చింది. ఏమయ్యా, ఆ ఐగుప్తీరాలు ఎవరో అని అడిగండి. అబ్రహాం అన్నాడు, మనకు దాసి అన్నాడు. దేవుని స్తోత్రం. అబ్రహాము చాలా నిజాయితీ పరుడండి. మరి నీ పోస్ట్ ఆవిడకి ఇచ్చావు కదా, ఇంకా ఆవిడ దాసి కాదు, నీ తర్వాత యజమానులు ఆవిడే కదా అని అనలేదు. ఏం చెప్పిందంటే ఏం చెప్పాడంటే అబ్రహాము, ఆమె మన దాసి. ఆమె ఎవరు? ఐగుప్తీరాలు. ఆమె ఎవరండి? ఐగుప్తీరాలు. ఐగుప్తీలందరూ కూడా హెబ్రీలకు ఎలా ఉన్నారో తెలుసా? దాసులుగా ఉన్నారు.
ఇప్పుడు ఏమైంది? రివర్స్ అయిపోయింది. ఇప్పుడు ఈ హెబ్రీలు అనే మనము దాసీలుగా పనిచేయటానికి వెళ్ళిపోతున్నాం. చూసారా పిల్లారా, మనము ఎవరము? యేసు రక్తముతో కడగబడిన దేవుని పిల్లలం, అబ్రహాము పిల్లలం. మనం ఎలా ఉండాలంటే అబ్రహాము ఉన్నట్టే ఉండాలి. అబ్రహాము దేశాలు దేశాలు దాటుకుంటూ వెళ్ళాడు. ఎలా వెళ్ళాడంటే రాజుగా వెళ్ళాడు. ఎలా వెళ్ళాడండి? రాజుగా వెళ్ళాడు. మనం కూడా తిండి లేకపోయినా రాజుగానే వెళ్ళాలి. దేవుని స్తోత్రం. ప్రభువునందు ఎవరైనా ఎదిరిస్తే తపాసులు వేసుకుని తీసుకెళ్తాం. ఇది ఎవరి సాంప్రదాయం? మందే. మా ఓడు చనిపోలేదు, పెళ్లి కొరకు సిద్ధపడ్డాడు, అందుకు తీసుకెళ్తున్నామని చెప్పి తపాసులు ఎప్పుడు వేస్తామండి? పెళ్లి జరిగినప్పుడు వేస్తాం. మళ్ళీ ఎప్పుడు వేస్తామండి? ప్రభువునందు నిద్రించినప్పుడు పెట్టులో పెట్టి తీసుకెళ్తున్నప్పుడు తపాసులు పేల్చుకుని వెళ్తాం. మన సాంప్రదాయం అది పిల్లల, మన సాంప్రదాయం అది. సంతోషంతో పాటలు పాడుకుంటూ తీసుకువెళ్ళాలి, వాయిద్యాలు వాయించుకుంటూ తీసుకువెళ్ళాలి. పాస్టర్ గారి వెనకాల సంఘం పాడుతూ ఉండాలి. అదేంటో ఈ మధ్యన కరువైపోయింది. పాస్టర్ గారు అక్కడే ఒక చరణం 2 చరణాలు పాడుకుంటున్నాడు, ఆయాసం చూరుకుంటున్నాడు. సంఘం ఎవరు పాడతలేదు. సంఘం సహకరించాలి, సంఘ పెద్దలు పాడాల, దైవజనుడు వెనకాల నిలబడి దైవజనుడితో స్వరం కలపాల, పాట నేర్చుకోవాలని. పుట్టినరోజుకి ఏం పాడతారు, చనిపోయినప్పుడు ఏం పాడతారు, పెట్టిలో పెట్టి తీసుకెళ్ళేటప్పుడు ఏ పాట పాడతారు, ఇవన్నీ సంఘ పెద్దలు నేర్చుకోవాలా. దైవజనుడితో పాటు పాట పాడుతూ చక్కగా తపాసులు పేల్చుకుంటూ తీసుకువెళ్ళాలా. అది సంతోషమే కానీ దుఃఖమైతే కాదు. వాళ్ళు ఎవరన్నాడు పరిశుద్ధ గ్రంథం? ప్రభువునందు మృతి పొందిన వారు ధన్యులు. ఎవరండి మనము? మన అంటి ధన్యులకి ఎవరు లేడండి. మన వంటి ధన్యులు ఎవరు లేరు. అలాంటి ధన్యకరమైన ఇంటిలోకి దాసీగా వచ్చిన ఆగరుకు ఇప్పుడు ఏమొచ్చింది? ఆగారికి పొగరొచ్చింది. ఏమొచ్చిందమ్మా? ఆగారికి ఏమొచ్చింది? పొగరొచ్చింది. హా తీసేసి అక్కడ ఏం పెట్టాలి? పో పెట్టు. ఇప్పుడు ఏమైంది? ఆగరు పొగరయింది. బైబిల్ పరిశుద్ధ గ్రంథములో హా అనే మాట యెహోవా అని అర్థం. హా అనే మాటకు అర్థం ఏంటి? యెహోవా అని అర్థం. అలాంటి దేవుని యొక్క ప్రేమగల పేరును పెట్టుకున్నటువంటి ఆగరు చివరికి ఏమైందంటే అన్యురాలుగా మాట్లాడింది. రక్షణ ఇంటిలో పెరిగినటువంటి ఆగరు, దేవుని ప్రేమలో ఉన్నటువంటి ఇంటిలో పెరిగినటువంటి హాగరు, ఆ ఇంటిలో దేవుని స్తుతిస్తుంటాం, దేవుని ఆరాధించటం, కుటుంబ ప్రార్థనలు, వాక్యం చదువుకోవటం, దేవుని మందిరముగా ఉండటం, దేవుని ఆలయముగా ఉండటం, విశ్వాసము కలిగి ప్రార్థన చేయటం, దేవునితో మాట్లాడటం, ఇవన్నీ జరుగుతున్న ఇంట్లో. అలాంటి ఇంట్లో ఉండి కూడా మార్పు లేదు ఆగరికి. దేవునికి స్తోత్రం. ఆగరికి లేదు మార్పు. చాలామంది బాప్తిస్మం పొందిన తరువాత కూడా దేవుని సన్నిధికి వస్తున్నా కానీ ఇంకా మార్పు లేదు. మానవ నైజముతోనే ఉన్నారు, మానవ ప్రవర్తనతోనే ఉన్నాము. మన ప్రవర్తనలో మార్పు లేదు, మన ప్రవర్తనలో ఎటువంటి త్యాగం లేదు, ప్రేమలు చల్లారిపోయాయి. మనము ఇప్పటికైనా కళ్ళు తెరుచుకోవాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆగరికి బుద్ధి రావాలని, ఆగరు బ్రతుకు మార్చాలని, ఆగరికి మారు మనసు రావాలని, ఆగరు జీవితం అంతా రక్షించబడాలని, మనము మన ఇంట్లో ఎలాగ ఉంటామో ఆగరు కూడా అలాగ ఉండాలని. ఆగరు స్థితి ఏంటో, ఆగరు స్టేటస్ ఏంటో షారా అడిగింది అబ్రహాముని. ఆమె ఎవరో? మన దాసి, అవర్ సర్వెంట్. ఆమె ప్రవర్తన ఏంటి? అంతలా ఉంది. సరే, దేవుడు ఎవరికి పిల్లల్ని ఇవ్వాలో ఎవరికి పిల్లల్ని ఇవ్వకూడదో ఆంచిత్తం. పిల్లలు పుట్టినది మాత్రాన మేము గొప్పదని, పిల్లలు పుట్టని మాత్రాన్ని మేము చెడ్డదని కాదు. బైబిల్ ఎప్పుడు అలా చెప్పలేదు. దేవుడు తన సేవలో, తన పరిచర్యలో కొంతమందికి బిడ్డల్ని ఇస్తాడు, కొంతమందికి బిడ్డల్ని ఇవ్వడు. హైదరాబాద్లో ఒక సేవకుడు ఉన్నాడు. వీలైతే ఆ సేవకుని ఇక్కడ తెచ్చుకుందాం.
మంచి భార్య, ఇద్దరు మంచి సేవ చేస్తున్నారు. పిల్లలు పుడితే నా ప్రేమ అంతా, నా యొక్క సేవ అంతా నా పిల్లల కోసం వెచ్చిచ్చేస్తాను అని చెప్పి భార్యాభర్తలు ఇద్దరు కూడా పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ చేయించేసుకున్నారు. సేవలో ఉన్నారు. ఇప్పుడు సంఘమే వాళ్ళ బిడ్డలో సంఘం మీద ప్రేమ చూపించడం మొదలెట్టారు. బిడ్డలు పుడితే గనక ప్రేమ బిడ్డల మీదకి వెళ్ళిపోతుంది. ఈ బిడ్డలు శాశ్వతం కాదు, సంఘం శాశ్వతం అని చెప్పి వాళ్ళిద్దరూ కూడా సేవ చేస్తున్నారు. గొప్ప మందిరాన్ని కట్టారు. ఇప్పుడు దేవునికి స్తోత్రం, హల్లెలూయా. శారా అంది, అయ్యా దీనిని ఇంటిలో నుంచి అర్జెంటుగా బయటకు వెళ్ళగొట్టి, ఏమన్నమ్మా, ఇంటిలో నుంచి బయటకు వెళ్ళగొట్టే, మన నీళ్లు తాగి మన ఉప్పు తిని ఇంటి వాసాలు లెక్కెట్టింది. నేను మరలా ఈ మాట చెప్తున్నాను, మన నీళ్లు త్రాగి మన ఆహారం తిని ఇంటి వాసాలు లెక్కెట్టింది. ఇది మన ఇంట్లోకి ఉండడానికి వెళ్ళేది. మరలా చెప్తున్నాను, నీళ్లు ఆహారం, నీళ్లు ఆహారం, ఇది మాట బాగా గుర్తుంచుకోవాలి. మీరు బయటికి తీసి పంపించేస్తే మన ఇంట్లో తిన్న నీళ్లు, త్రాగిన నీళ్లు, మన ఇంటిలో తిన్న నీరు ఇంకెక్కడ దొరకతా వీడికి, పంపించే బయటకు అంది. దేవుని స్తోత్రం. అబ్రహాముకి మతిపోయింది. ఎంత కాస్ట్లీగా మాట్లాడింది ఆ శారా. మన ఇంట్లో ఉన్న నీళ్లు, మన ఇంటిలో ఉన్న భోజనం మరొక దిక్కున దొరకదా, హౌ అనుకుంటూ ఆగర్ని పిలిచి, అమ్మ నీ బట్టలు సర్దుకో, నీ కొడుకుని ఎత్తుకో, నడువు అని చెప్పి ఆగర్ని బయటకు తీసుకుపోయాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. తీసుకెళ్తున్నాడు కానీ అబ్రహాములో ఒక మాట నిలిచిపోయింది. పదే 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 జ్ఞాపకం చేసుకుంటున్నాడు. నీరు భోజనం, నీరు భోజనం. శారా ఎక్కడ దొరకదు ఈమెకు అని చెప్పింది అని చెప్పి అలా వెళ్ళిపోతూ 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 ఎక్కడికి వెళ్ళారంటే ఎడారికి వెళ్ళిపోయారు. అబ్రహాం ఆమెను విడిచిపెట్టి టాటా బాయ్ బాయ్ చెప్పి వెనక్కి వచ్చేసాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. క్రీస్తునందున్న పిల్లారా, ఎడారిలోకి వెళ్ళిపోయినటువంటి హాగరుకు ఏమి తక్కువైపోయింది? ఎడారిలో ఏముండవు, నీళ్ళుండవు. ఎడారిలో ఏముండదు, భోజనం ఉండదు. శారా అన్నమాట ఆఖరి జీవితంలో అక్షరాల జరిగిపోయింది. ఒకవేళ బిడ్డలు లేకపోవచ్చేమో శారాకి, దేవుని జ్ఞానం అయితే శారాకు సమృద్ధిగా ఉంది. దేవునికి స్తోత్రం చెప్పండి. మనకందరికీ ఉండవలసిన జ్ఞానం ఏంటంటే పుస్తకాల జ్ఞానం కాదు. నేను రాత్రి పాదిరమ్మ అడిగింది, ఏమండి లూథరన్ మిషన్ ఎలా వచ్చిందో నాకు తెలుసు, పెంతెకోస్తు ఎలా వచ్చిందని అడిగింది. ఆవిడకి అడిగితే వివరంగా చెబుతూ ఉంటే ఆవిడకి సోలపాటుగా ఉండి నిద్ర అవుతుంది. ఎంతకనే నిద్రపోయింది. నేను చెప్పుకుంటా పోతూనే ఉన్నాను. ఎక్కడ మొదలెట్టాను? పిఎం సామీర్ దగ్గరికి మొదలెట్టి పరంజ్యోతయ్య గారి దగ్గరికి వచ్చాను, కేఆర్ డేవిడ్ దగ్గరికి వచ్చాను, ఇంకా కొంతమంది సేవకుల దగ్గరికి వచ్చాను. నేను వింటుంది కాబోలనుకుంటున్నాను. తెరబో చూస్తే సరే అంటుందా లేదా అని చూస్తే గురక. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. పిల్లరా, అమూల్యమైన మాటలు వినేటప్పుడు అపవాది మనకి ఏం చేస్తూ ఉంటాడో నిద్ర కలగ చేస్తూ ఉంటాడు. ఎడారిలో వెళ్ళినటువంటి హాగరుకి ఏమి కొదువైందంటే నిద్రే కొదువైంది. శారా ఇంట్లో హాగరుకి మంచి నిద్ర ఉండేది. ఎందుకు ఉండేది? మంచి భోజనము, మంచి నీళ్లు ఉండేవి. ఇప్పుడు ఎడారిలోకి వచ్చిన తర్వాత హాగరుకి తన బిడ్డకి ఏమీ లేవు, ఉన్నాయి నీళ్లు. అబ్రహాం నీళ్ల తిత్తి ఇచ్చాడు. నడిచి 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 ఆ నీళ్ల తిత్తిలో ఉన్నదంతా తాగేశారు. ఇప్పుడు అయిపోయాయి. ఇప్పుడు ఎవరి వైపు చూడాలి? ఆవిడ ఈడి ఏడుపు నేను భరించలేను, ఈడి ఏడుపు నేను వినలేను. ఒరే ఇస్మాయిలా, నువ్వు ఎందుకు పుట్టారో నా కడుపుని అని చెప్పి ఇస్మాయిల్ని పొద్ద వాడేసి, దేవుని స్తోత్రం, హల్లెలూయా. దేవుడరాజు గారు ఇస్మాయిల్ ఎక్కడ పడేసింది? ఆగరు ఇస్మాయిల్ ఎక్కడ పడేసింది? పొద దగ్గర పడేసి, ఒరే నీ సావు నువ్వు సావరా, నా సావు నేను చేస్తానని చెప్పేసి కొంచెం దూరం వెళ్ళిపోయింది. దేవుని స్తోత్రం, హల్లెలూయా.
క్రీస్తు పిల్లారా, ఆ బాలుడు ఇష్మాయేలు ఏడ్చి 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 సొమ్మసిల్లిపోయే పరిస్థితి వచ్చినప్పుడు, హాగరు ఏడ్చి 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 సొమ్మసిల్లి పడిపోయినప్పుడు వాళ్ళ మధ్యన దేవుని ప్రేమ దిగొచ్చింది. ఎందుకు దిగొచ్చిందో తెలుసా? వెనక్కి వెళ్ళిపోయినటువంటి అబ్రహాము వేదనతో ప్రార్థన చేశాడు. ఏం చేశాడమ్మా? నా వేదనలో శ్రీ యేసుని పాదాలను నా కోరితిని, నా నిరూపమునే దీనుడనై నా వేదనలో వెదకితిని. అబ్రహాము వేదనతో వచ్చి అడుగుతున్నాడట, ప్రభువా, నేను ఆగర్ని వివాహం చేయమని నిన్ను అడగలేదు. ఆగరితో నా బ్రతుకు ఇలా ఉంటుందని నేను అనుకోలేదు. నా భార్యే ప్రోత్సహించింది. ఏమీ తెలియని వాడిని నన్ను నా భార్యయే ఈ పని చేపించింది. ఇప్పుడు ఎడారిలో నా గర్భాన పుట్టినటువంటి ఇష్మాయేలు, నాక పక్కన పంచుకున్నటువంటి ఒక అన్యురాలు ఎడారిలో కన్నీళ్లు కాచుస్తున్నారు. నువ్వు మేలు చేసే దేవుడవు. నా తండ్రి ఇంటిలో కట్టు బట్టలతో నేను రమ్మన్నా వచ్చాను, కానీ నా ఇంట్లో సమృద్ధి బట్టలున్నాయి, సమృద్ధి నీళ్లున్నాయి, సమృద్ధి ఆహారం ఉంది, నౌకర్లు ఉన్నారు, ఎంతోమంది సర్వెంట్లు ఉన్నారు, దాదీలు ఉన్నారు, దాసులు ఉన్నారు, పనివారులు ఉన్నారు, ఎంతో ఆస్తి ఉంది, తరగని ఆస్తి ఉంది. సంతోషిద్దామన్న దినములలో, సంతోషిద్దామన్న సమయములలో వాళ్ళిద్దరూ ఎడారిలో వారి వేదనతో మొరపెడుతున్నారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దాన్ని అరణ్య రోదన అంటారు. ఏమంటారండి? చెప్పండి, ఏమంటారు? అరణ్య రోదన అంటారు. అరణ్య రోదనలో ఉన్నారు ఎవరు? ఆగరు, ఇష్మాయేలు. వేదనతో మొరపెడుతున్నారు ఎవరు? అబ్రహాము. దేవుడు గొప్ప కార్యం చేశాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఏమిటి ఆ గొప్ప కార్యము? ఏమిటి ఆ గొప్ప కార్యం? 16-13 వచనం చదవండి. అది చూచుచున్న దేవుడవు నీవే అను పేరు తనతో మాట్లాడిన యెహోవాకు పెట్టెను. ఎలయనగా నన్ను చూచిన వాణ్ణి నేనిక్కడ చూచితిని కదా అనుకొనెను. దేవదూతకు ఇష్మాయేలును దర్శించినప్పుడు దేవునికి ఒక పేరు పెట్టేసింది. ఎవరు? ఆగరు. ఏమని? నన్ను చూచిన దేవుడవు నీవే. ఏమని పేరెట్టిందండి? నీవు ఎప్పుడైనా దేవునికి పేరెట్టావా? ఏదైనా చిన్న కీడు జరిగితే ఎన్ని తిడతామో దేవుణ్ణి. కీడు జరిగితే తిట్టకూడదు. కీడు జరిగితే మరింత విశేషమైన ప్రార్థన చేయాలి. ఏమని తెలుసా? అయ్యా, నా జీవితంలో ఏదైనా తప్పిదం జరిగితే నన్ను క్షమించు. ఒకవేళ నన్ను బట్టి నా ఇంట్లోకి కీడు తీసుకొచ్చావేమో, నా పాపాన్ని బట్టి, నా దోషాన్ని బట్టి కీడు తీసుకొచ్చావేమో, ఆ కీడు తొలగిపోవునట్లు నన్ను క్షమించు నాయనా. ఇక ఎప్పటికీ కూడా అలాంటి కీడు నేను నా జీవితంలో రానియకుండా చూసుకుంటాను. నన్ను స్వస్థపరచు, నా ఇంటి వారిని స్వస్థపరచు, నా ఇంటిలో ఉన్న కీడు తొలగిపోవాలని చెప్పి ప్రార్థన చేయాలి. అంతేగాని దేవుణ్ణి తిట్టకూడదు. దేవుణ్ణి తిట్టకూడదు. ఇది ఒక్క మాట చెప్పి ముగిస్తాను. ఎప్పుడైతే నువ్వు చూచుచున్న దేవుడవు అని పేరు పెట్టిందో వెంటనే అక్కడకు దేవుడు ఒక నీటి బుగ్గను లేవదీశాడు. ఏం లేవదీశాడండి? ఎడారిలో నీటి బుగ్గ.
ఎడారిలో నీటి బొగ్గ పొర్లుతూ పైకి రావటానికి దేవుని నేత్రములు ఆ బిడ్డ పైన నిలవబడ్డాయి. దేవునికి స్తోత్రం. ఇష్మాయేలు ఉన్నటువంటి ప్రాంతములో, ఆ ఎడారి ప్రాంతములో, ఇసుక రేణుల మధ్యన, నీళ్లు దొరకని ప్రాంతములో, నీళ్లు లేని ప్రాంతములో, బోరు పడని ప్రాంతములో, ఎంత తవ్విన నీళ్లు రాని ప్రాంతములో, దేవునికి స్తోత్రం, మంచి నీళ్లు బావే పడిపోయింది. అక్కడ ఉబ్బుకుతూ ఉన్నాయట నీళ్లు. ఆ బిడ్డ ఏడ్చిన చోట నీళ్ళు ఏమైనాయటండి? ఉబ్బుకుచున్నాయి. ఆ దృశ్యాన్ని చూసినటువంటి హాగరు పరుగు పరుగును వచ్చి ఆ నీళ్ల తిత్తిలో ఆ నీళ్లు నింపుకుని ఆమె తాగి తన కుమారుడి కొంచెం ఇచ్చి వారి ప్రాణములు తెప్పరిల్లినో. దేవుని స్తోత్రం. చూసారా, ఈ మాట సెలవిస్తూ ఉన్నా, నేను ముగిస్తాను పిల్లారా. వారు జీవజల నది, అది ఏ నది అని చెప్పుకున్నాం మనము? సజీవమైన బావి. అది ఏ బావి అనేది? సజీవమైన బావి. ఈనాడు చాలా మంది సజీవమైన బావిలో నుంచి మరొక బావి నీళ్లు త్రాగడానికి వెళ్ళిపోతున్నారు. నీ ఇంటిలో ఉన్న బావి మరి ఇంటిలో ఉండదు. నీ ఇంటిలో ఉన్న బావి మరో దిక్కున ఉండదు. ఇక్కడున్న నీళ్ళు రుచి మా పక్కనే ఉండదండి. ఇక్కడ బోరు పడితే 4 గజాల అవతల కింద బోరు పడద్దా? పడదో. నీ ఇంటిలో ఉన్న నీళ్లు రుచికరమైనవి. నీ ఇంట్లో ఉన్న ఆహారము రుచికరమైనది. ఈ రుచికరమైన నీళ్లను, రుచికరమైన ఆహారాన్ని విడిచిపెట్టి మరొక నీళ్ల కోసం, మరొక ఆహారం కోసం పరిగెడుతున్నారు. దేవుడు అబ్రహాము ప్రార్థన విన్నాడు. సజీవమైన నీళ్లు, బ్రతికే నీళ్లు, మరణము లేని నీళ్లు దేవుడు మనకిచ్చాడు. వారి ప్రాణములు తెప్పరిల్లును. ఈనాడు కూడా నీ ప్రాణము తెప్పరలాలంటే మన దగ్గర కూడా మంచి నీళ్ళే ఉన్నాయి. ఏ నీళ్ళయి? వాక్యమైన నీళ్ళు. ఏ నీళ్ళండి? వాక్యమైన నీళ్లు త్రాగాలి. వాక్యమైన నీళ్ళు ఎవరైతే త్రాగుతారో వారికి మరణం లేదు. వాక్యమైన నీళ్లు త్రాగిన వారికి కొదువ లేదు. వాక్యమైన నీళ్లు త్రాగిన వారికి లోటు లేదు. వాక్యమైన నీళ్లు త్రాగిన వారికి సమస్యలు లేవు. వాక్యమైన నీళ్లు త్రాగిన వారికి రోగములు లేవు. వాక్యమైన నీళ్లు ఎవరైతే త్రాగుతారో వారి జీవితాలను దేవుడు ఆశీర్వదిస్తున్నాడు. ఈరోజు నీ జీవితాన్ని దేవుడు ఆశీర్వదించాలంటే సజీవమైన బావిలో నీళ్లు త్రాగాలి. ఎక్కడ నీళ్ళు తాగాలమ్మా? సజీవమైన నీళ్లు తాగాలి. మరి మనం ఏ నీళ్ళు తాగుతున్నాం చెప్పండి? చెప్పండి, ఏ నీళ్ళు తాగుతున్నాం? పిల్లలు ఆలోచించండి. వాక్యము లేని నీళ్లు త్రాగుతున్నామేమో, చప్పని నీళ్లు, సమురుని నీళ్లు, రుచి లేని నీళ్లు, ఉప్ప నీళ్లు తాగుతున్నామేమో. దేవుడు నీకు రుచికరమైన నీళ్లను సమృద్ధిగా ఇచ్చాడు. ఇక్కడ వాక్యము తప్ప మానవ ప్రయత్నాలు ఏది ఉండవు. ఒక్కొక్కరిని రమ్మని నిలబెట్టి చెప్పి తల మీద చేసి గెంటేస్తాను. అయ్యి బాబు, మా పాస్టర్ గారికి అంత వరం వచ్చేసింది, ఏం చేయాలా? చెప్పండి. మరి ఇటు రారా రాజేశ్వర్, ఇటు భలే తొరికడియాల. ఈయన ప్రార్థన చేస్తాక నా దగ్గరికి వచ్చాడు. ఎక్కువ పైకి ఎక్కువ ప్రార్థన చేయమని నా దగ్గరికి వచ్చాడు. నేను ఏం చేశానంటే స్తోత్రం రీకా బాబా అందో చేశాను. అప్పుడు మీకేం అయ్యో, నా పాస్టర్ గారికి నువ్వు ఇంటికి వెళ్ళిపోయి నీ పక్కవాడిని పిలిచి, మా పాస్టర్ గారు ఇలా రేఖా బాబా అన్నాడు తెలుసు, నీకు ఏమని తెలుసా? నా ఈ నీళ్లు త్రాగిన వాడు చనిపోతాడు. ఈ నీళ్ళు తాగిన వాడు చనిపోతాడు. దేవుడు స్థలాలు మార్చేవాడు కాదు. దేవుడు స్థలాలు మార్చేవాడు కాదు, మనసులను మార్చేవాడు. నా దేవుడు ఎవరండి? మనస్సును మార్చేవాడు. ఎవరండి? నా మనస్సును మార్చేవాడు. మనసున్న మంచి దేవా ఆయన ఎలాంటి దేవుడు అండి? ఎలాంటి దేవుడు అండి? మనసున్న మంచి దేవుడు. నీ మనస్సు నాకిచ్చావా,
మనసు మలినమైన నాకై మనిషిగా దిగి వచ్చావా, మనసున్న మంచి దేవా. ఆ మంచి మనసున్న దేవుడు మంచి మనసే ఇచ్చాడు మనకి. ఏమి ఇచ్చాడండి? మంచి మనసు ఇచ్చాడు. చెడ్డ మనసు ఇచ్చాడా? మన మనసుని చెడ్డం చేసుకున్న మనమే మలినం చేసేసుకున్నాం. మలినం చేసేసుకున్నాం. మలినమైపోయినటువంటి హృదయంలోకి, చంచలత్వమైపోయినటువంటి హృదయంలోనికి దేవుడు మరలా నేను మంచి మనసున్నవానిగా చేయటానికి సజీవమైన బావిలో నీళ్లు నీకు ఇచ్చాడు. ఆ సజీవమైన బావి మన ప్రభు అయిన యేసుక్రీస్తే. యేసుక్రీస్తు అనే బావిలో నీళ్లు తాగాలి. ఆ బావిలో నీళ్ళే వాక్యం. ఎవడు వాక్యం వింటారో, ఎవరు వాక్యాన్ని నెవరు వేసుకుంటూ ఉంటారో, ఎవరు వాక్యాన్ని దాచుకుంటూ ఉంటారో, ఎడారిలో హాగరుకు దొరికిన భాగ్యం, ఎడారిలో ఇష్మాయేలు బ్రతికించినటువంటి ధన్యత ఈ రోజున నీకు నాకు దొరుకుతుంది. మనము ఆ రీతిగా ఉండాలని ప్రభు పేరట మనం చేస్తూ ఉన్నాను. దేవునికి మహిమ కలుగునుగాక. ఆమేన్. కృష్ణుని పిల్లారా, మనము ఏ బావిలో నీళ్లు త్రాగుతున్నామో, ఎలాంటి బావి నీళ్లు త్రాగుతున్నామో ఆలోచించు.